హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్స్ బై శ్రీరచ్చు. ఫ్రెండ్స్, చికెన్ పికిల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా చికెన్ పచ్చడి కోసం కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు కూడా బోన్లెస్ చికెన్ తీసుకోండి, బాగుంటుంది. పీసెస్ని మరీ పెద్దగా కాకుండా చిన్న సైజులో తీసుకుంటే బాగుంటుంది. చిన్న సైజులో ఉండడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. ముందుగా కేజీ చికెన్లోకి పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. పక్కకెట్టుకోవాలి. ముందుగా చికెన్ పచ్చడిలోకి మసాలాలు తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 4 లవంగాలు, 3 ఇలాచి, 2 దాల్చిన చెక్క రోస్ట్ చేసుకోవాలి. చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇందాక మిక్స్ చేసుకున్న చికెన్ని వాటర్ పోయేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. 1 కప్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి గట్టిపడే వరకు ఉంచుకోవాలి. తీసుకొని పక్కకు వేసుకోవాలి. ఇదే ఆయిల్లో అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. మన ఇంట్లోనే తయారు చేసుకున్నది వేసుకుంటే బాగుంటుంది. ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు కారం పొడి వేసుకోవాలి. ఇందాక మిక్స్ చేసుకున్న మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కారం చల్లబడ్డాక 2 నిమ్మకాయలు యాడ్ చేసుకోవాలి. ఇంతే, రుచికరమైన పికిల్ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి.